కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్. రాజమండ్రికి తరలించిన అధికారులు. 3.5 కోట్ల స్కామ్ జరిగిందన్న సిట్. మిథున్ రెడ్డి అరెస్ట్ ని ఖండించిన జగన్. రాజకీయ కక్షలో భాగమన్న మాజీ సీఎం. చంద్రబాబు టైంలోనే లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఆరోపణ. కట్టుకథలతో లిక్కర్ కేసు సృష్టించారు. సర్కారు ఒక్క ఆధారం సేకరించలేదన్న సజ్జల. అక్రమ కేసులతో అణచివేయలేరన్న అంబటి. మిథున్ పై తప్పుడు కేసులు పెట్టారన్న పెద్దిరెడ్డి. కక్షతోనే అరెస్ట్ చేశారన్న రోజా. పుత్తూరులో కళ్యాణితో కలిసి నిరసన. 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందన్న కొల్లు. త్వరలోనే పెద్ద తిమింగలం బయటకొస్తుందన్న మంత్రి. జగన్ కనుసన్నల్లోనే స్కామ్ జరిగిందన్న జ్యోతుల. లిక్కర్ స్కామ్ లో నిష్పక్షపాత విచారణకి డిమాండ్. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్న విష్ణుకుమార్. నల్లపురెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న నేత. డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం. దక్షిణాదికి నష్టం జరిగితే ఊరుకోం. హిందీని రుద్దటం అహంకారమన్న కేటీఆర్. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు. కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష భేటీ. కీలక అంశాలపై చర్చకు రెడీ. లిక్కర్ స్కామ్ పై పార్లమెంట్లో చర్చించాలి. నదుల అనుసంధానంపైన మాట్లాడాలి. ఎంపీ లావు కృష్ణదేవరాయలు వ్యాఖ్యలు. బీసీ కోటాపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. డీలిమిటేషన్ పై పార్లమెంట్లో చర్చ జరగాలి. బనకచర్లతో తెలంగాణకు నష్టమన్న సురేష్ రెడ్డి. పండుగల కోసం నిధులు అడుక్కోవడం ఏంటి? గల్లీ గల్లీలో గుడులు కడతామన్న బండి. లాల్ దర్వాజా అమ్మవారికి ప్రత్యేక పూజలు. రాజధాని నిర్మాణ పనులపై నారాయణ సమీక్ష. భవనాల నిర్మాణాలు, రోడ్డు పనులపై చర్చ. వర్షాకాలంలో లేటు కాకుండా చూడాలన్న మంత్రి. జూరాల ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద. 19 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఆదివారం కావడంతో సందర్శకుల తాకిడి. మహేశ్వరంలో సీతక్క పర్యటన. ఖిల్లా మైసమ్మకి పట్టు వస్త్రాల సమర్పణ. బోనాల్లో పాల్గొన్న మంత్రి. అమరావతి రైల్వే లైన్ కి భూములు ఇస్తాం. ముందుకొచ్చిన తాడికొండ రైతులు. భూ సమీకరణ ద్వారా ఇవ్వడానికి సిద్ధమంటున్న అన్నదాతలు. మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ సిప్లిగంజ్ కి ₹1 కోటి నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. బీహార్ యూత్ ఉపాధి కోరుకుంటున్నారు. ప్రసంగాలతో ఉపయోగం లేదన్న రాహుల్. పాట్నా జాబ్ మేళా వీడియోతో ట్వీట్. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వాలి. ఆందోళన చేసిన కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు. హోదాపై తాత్సారం తగదన్న కేసీ వేణుగోపాల్. ఢాకాలో జమాతే ఇస్లామే భారీ ర్యాలీ. 2 సార్లు స్పృహ తప్పిన పార్టీ అధినేత రెహమాన్. అనంతరం స్పీచ్ కొనసాగించిన రెహమాన్.